మెక్డానల్డ్స్ కేవలం బర్గర్స్, ఫాస్ట్ ఫుడ్ చైన్ బిజినెస్ అనుకుంటున్నారు కదా. మెక్డానల్డ్స్ ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా. 1955లో మెక్డానల్డ్స్ ఫ్రాంచైజ్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఫ్రాంచైజీ వాళ్ళ దగ్గర నుండి కేవలం 1.4% మార్జిన్ రాయల్టీ వస్తూ ఉండేది. ఇది చాలా తక్కువ. అందుకు బిజినెస్ మోడల్ మార్చాలి అనుకున్నారు. అప్పటి నుంచి వాళ్ళు ఏ సిటీలో అయినా, ఏ ప్లేస్ లో అయినా ఫ్రాంచైజ్ ఇద్దాం అనుకున్నారు అంటే అక్కడ ప్లేస్ ని కొని వాళ్ళే డెవలప్ చేసి ఫ్రాంచైజ్ తీసుకునేవారు దాని నుంచే రన్ చేయాలి అని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతారు. అలా అక్కడ బర్గర్స్ పై రాయల్టీస్ కంటే ముందు ఆ ప్లేస్ రెంట్స్ ని కలెక్ట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ మెక్డానల్డ్స్ $15.4 బిలియన్ రెవెన్యూ జనరేట్ చేస్తే అందులో ఆల్మోస్ట్ $9.84 బిలియన్ రెంట్స్ నుంచే వచ్చాయి అండ్ 5.53 బిలియన్స్ ఫ్రాంచైజీ రాయల్టీస్ నుంచి వచ్చాయి. బిజినెస్ మోడల్ మార్చడం వల్ల రెవెన్యూస్ 3 times ఎక్కువ.